ముగ్గురు నేస్తాలు. తరువాయి భాగం. కురూపన్న ఇప్పుడు ఒంటిగాడైపోయాడు. కోతి నేస్తం చేసిపోయిన అల్లరికి చింతిస్తూ అది ఒలకబోసినవన్నీ ఎత్తుకోసాగాడు. చెప్పకుండా పోయిన కోతి నేస్తానికి కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అయ్యో, మనల్ని తుఫాను బాధ నుండి కాపాడి తలదాచుకొనిచ్చిన పసివాణ్ణి మర్చిపోయానే అని. వెంటనే అది చెట్ల కొమ్మల మీద నుంచి గెంతుకుంటూ పోయి ఆ వెంటనే కురూపన్న గుడిసెకు చేరుకొని తలుపు తట్టింది. చాలు చాలు, నువ్వు చేసిన అల్లరి, నీకు తలుపు తెరిచేదే లేదు అని లోపల నుండి కంఠస్వరం వినిపించింది కోతినేస్తానికి. అందుచేత కోతినేస్తం ఇవాళ దేవుడా అంటూ తడి కొమ్మల మీద వర్షంలోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. అంతలో చిలకనేస్తం రెక్కలు తట్టతట్టలాడిస్తూ అటూ ఇటూ ఎగిరెగిరి కోతి పాడు చేయగా మిగిలిన జాడీలు అవి పగలగొట్టింది. తట్టలు తిరగబోసింది. అదీగాక పైన వేలాడగట్టిన ఖర్జూరపు గెలలు ముక్కుతో పొడిచి పొడిచి కాయలన్నీ రాలగొట్టేసింది. ఇదంతా చూడగా కురూపనకు భయం పట్టుకొని చిలుకనేస్తాన్ని తరిమివేయబోయాడు. కానీ అది అవతలకు పోతే కదా. అయితే ఆ గుమ్మానికి అడ్డుగా ఉన్నది తలుపు కాదు, పులి చర్మం. కొంతసేపటికి చిలుక వెర్రెత్తినట్టుగా ఆ చర్మాన్ని తన ముక్కుతో పొడిచి రంధ్రం చేసి దానిలో నుంచి తుర్రుమని పారిపోయింది. అది అలా పోయిందే చాలనుకొని కురూపన్న చిలుక మళ్ళీ లోపలికి రాకుండా చర్మం లోపల పడిన రంధ్రానికి ఒక గట్టి తాటాకు అడ్డు పెట్టాడు. అది పోయినప్పటి నుంచి కురూపన్న ఒక పాపం చేతి నిండా పని తగిలింది. కోతినేస్తం తిరగబోసినవి, చిలకనేస్తం చిందరవందర చేసినవి అన్నీ ఎత్తి ఎక్కడికక్కడ పెడదామని తగిన తాపత్రయంలో మునిగిపోయాడు. అంతలోనే అడవికి పోయిన కురూపన్న అమ్మ నాన్న ఇంటికి వచ్చేశారు. అంతా చూచారు. బాగానే ఉంది, చెప్పలేదారా నీకు బిడ్డ, కనపడ్డ వాళ్ళంతా నిజమైన నేస్తాలు కాదని అంటూ పసివాడిని మందలించబోయారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.